మీకు తెలుసా, నార్మల్ ఐస్ కరిగినప్పుడు నీరుగా మారుతుంది. అదే డ్రై ఐస్ కరిగినప్పుడు పొగ రూపంలో గాల్లో కలిసిపోతుంది. దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. సాధారణంగా మనం నార్మల్ ఐస్ని ఒక క్యూబ్స్లో వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి గడ్డల్లా కట్టిపోతాయి. అలా కాకుండా మన ఈ డ్రై ఐస్ని CO2తో అంటే కార్బన్ డైఆక్సైడ్తో తయారు చేస్తారనమాట. ఇది -78.5 డిగ్రీ వద్ద గడ్డ కడుతుంది. సో ఇది చాలా చల్లగా ఉంటుంది. అందుకే దీన్ని మాంసం కావచ్చు, ఫిషెస్, ఇంకా ఐస్ క్రీమ్స్ని ఇలాంటి పెద్ద పెద్ద వాటిని స్టోర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే కాకుండా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కూడా మంచి ఎఫెక్ట్ కోసం ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉన్న ఈ డ్రై ఐస్ని యూజ్ చేస్తారనమాట. సో మనం సాధారణంగా నార్మల్ ఐస్ని అయితే ఫేస్ మీద అప్లై చేసుకోవడానికి, ఫుడ్ని కొంచెం చల్లగా ఉంచుకోవడానికి ఈ విధంగా యూజ్ చేస్తాము. డ్రై ఐస్లో CO2 ఉండడం వలన వెంటిలేషన్ తక్కువగా ఉన్న ప్లేసెస్లో ఇది పీల్చడం వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉండొచ్చు. అలాగే డ్రై ఐస్ని డైరెక్ట్గా చేతితో పట్టుకోకూడదు. ఇది చాలా చల్లగా ఉండడం వల్ల చేతులకు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.